నమస్తే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. అన్నదాతలు ఢిల్లీ చెలో కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని మతోన్మద బీజేపీ ప్రభుత్వం అడ్డుకుంది. పంజాబ్, హర్యానా నుంచి వస్తున్న రైతులను బ్యారిగేట్లు అడ్డుపెట్టి దేశ రాజధానిలోకి అడుగుపెట్టకుండా పోలీసు బలగాలను ప్రయోగించింది. నీటి ఫిరంగులు, బాష్పవాయు గోళాలు ఉపయోగించి యుద్ధ వాతావరణం సృష్టించింది. వందలాది మంది రైతులను అరెస్టులు చేసింది. కార్పొరేట్ కంపెనీలకు అనుగుణమైన విధానాన్ని చేపట్టింది. మోడీ ప్రభుత్వం ఈ చర్యలు వ్యతిరేకిస్తూ ఇల్లందు అఖిలపక్ష ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. మోడీ ప్రభుత్వ దిష్టిబొమ్మను బుధవారం ఇల్లందులో బుగ్గవాగు సమీపంలో భగత్ సింగ్ సెంటర్లో దగ్ధం చేసింది. అనంతరం జరిగిన మీటింగ్ కు ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కె సారంగపాణి అధ్యక్షత వహించగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఆవునూరి మధు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు దొడ్డ డానియల్, సిపిఎం జిల్లా నాయకులు ఎస్ఏ నబీ, సిపిఐ పట్టణ కార్యదర్శి బందం నాగయ్య, ఎన్డి చంద్రన్న వర్గం పట్టణ కార్యదర్శి బానోతు రామ్ సింగ్, ప్రజాపంద రైతు సంఘం నాయకులు బుర్ర వెంకన్న మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, తోడేటి నాగేశ్వరరావు, దేవరకొండ శంకర్, తాళ్లూరి కృష్ణ, రేస్ బోస్, బియని కాంతారావు, బి వెంకటనారాయణ, ఆలేటి కిరణ్, మన్యం మోహన్ రావు, జి సదయ్య, టి లాలు తదితరులు పాల్గొన్నారు. అధ్యక్ష, అట్లాగే అఖిలపక్షం నాయకత్వానికి అందరికీ ముందుగా ధన్యవాదాలు. నిన్న రైతాంగం మొత్తం కూడా ఢిల్లీలో తమకి పోయిన సంవత్సరం ఏదైతే రైతాంగం చేసినటువంటి ఒక ఆందోళన సందర్భంగా మోడీ ప్రభుత్వం ఇచ్చినటువంటి 7 హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయకపోవటం మూలాన వాటిని అమలు చేస్తావా లేదని చెప్పి నిరసన వ్యక్తం చేయడానికి రైతాంగం అంతా పంజాబ్ నుంచి, హర్యానా నుంచి ఢిల్లీకి బయలుదేరి వస్తున్నటువంటి రైతుల్ని మొత్తం అడ్డుకున్నారు. అడ్డుకోవటం అనేటువంటిదే కాకుండా చట్టవిరుద్ధంగా, అప్రజాస్వామికంగా వాళ్ళ పైన లాఠీ చార్జీని ప్రయోగించారు, బాష్పాయి గోళాన్ని ఉపయోగించారు. అయ్యా, ఇది సరికాదని చెప్పి నిరసన వ్యక్తం చేసినటువంటి రైతుల్ని అక్రమంగా అరెస్టు చేసి జైళ్లలో పెట్టినటువంటి పరిస్థితున్నది. ఈ పరిస్థితిని మొత్తం ఖండిస్తూ అఖిల పక్షం ఆధ్వర్యంలో ఈరోజు ఇల్లందులో మోడీ ప్రభుత్వం దిష్టిబొమ్మని దగ్ధం చేశాం. అట్లాగే రైతు వ్యతిరేకమైనటువంటి కార్మిక వ్యతిరేకమైనటువంటి వైఖరిని చేపట్టి కార్పొరేట్ పెట్టుబడిదారులకి అనుగుణంగా వ్యవహరిస్తున్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడి తీరుతాం. రైతుల పక్షాన నిలబడతాం. రక్తాన్నైనా చిందిస్తాం, ప్రాణాలైనా అర్పిస్తాం. మోడీ ఖబర్దార్, జాగ్రత్త అని చెప్పి ఈరోజు పోరాటాల పోరుగడ్డైనటువంటి ఇల్లందు గడ్డ మీద నుంచి హెచ్చరిస్తున్నాం. 16వ తారీఖున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గ్రామీణ బంధు, పారిశ్రామిక బంధుని జయప్రదం చేయాల్సిందిగా ఈ ప్రజానికానికి సందర్భంగా పిలుపునిస్తూ సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ తరపు నుంచి పోరాడతామని చెప్పి హెచ్చరిస్తూ ముగిస్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్ లో కలుద్దాం. అంతవరకు సెలవు.